गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीश शुकशौनकभीष्मदाल्भ्यान् रुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వదిగా పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. కానీ ఆశ అనేది దొడ్డది, దురాశ. ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి. తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటామా? లక్షలో కోట్లో సంపాదించాం, అది మొత్తం తింటామా? మనం తినం. కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించిన వాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కానీ వేరే ఒక దాత లేదయ్య వెతకి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ఏలినాటి శని ప్రారంభమై సంవత్సరంన్నర జరిగింది. ఇంకా 6 సంవత్సరాలు ఉంది. ఈ రాశి వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వారికి బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ముందు మీకు లక్ష్మి నిలబడాలి అంటే, రూపాయి పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అనుకుంటే ముందు మీ జాతకం చూపించుకోండి, లక్ష్మీ పూజ చేయండి. ప్రతిరోజు కూడా వాకిట్లో గడపకి పసుపు రాసి బొట్లు పెట్టండి. ప్రతిరోజు కూడా వాకిటికి తోరణం కట్టండి.
లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి. మీ చేతనైనటువంటి లక్ష్మీ పూజ చేయండి. శివాలయంలోకి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి అభిషేక తీర్థం తీసుకోండి. మీకు దొరికితే ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకొని వెళ్ళి శివాలయంలో ఇవ్వండి. శివుడికి పూజ చేస్తారు. ఆ మారేడు దళాలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి దరిద్రం అంటూ రాదు. అయితే అది ఎప్పుడు అంటే ఏమీ లేని దరిద్రుడు చెయ్యాలి. పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు, ఏమీ లేనప్పుడు. నీకు అన్ని విధాలు ఉంటే మారేడు దళాలు తీసుకెళ్ళు, రోజు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకో. శాతైన వరకు రోజు ఒకరికో ఇద్దరికో అన్నదానం చేయాలి. అది కూడా చేయలేకపోతే మారేడు దళాలు శివుడికి ఇవ్వటం ఒకటి, బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయటం ఒకటి వేస్తే పిపీలిక సమారాధన. గ్రహదోషాలు పోవాలంటే అన్నదానం చేయాలి. ఈ అన్నదానం ఎందుకు చేయాలో చెబుతా వినండి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేది. సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభమేది. క్రోధంపు కన్నా శత్రుత్వమేది. అంగనామణి కన్నా అభినవ మణి ఏది. రుణము కంటెను నరునకు రోగమేది. ధరణి అపకీర్తి కంటెను నరకమేది. సర్వదా కీర్తి కంటెను స్వర్గమేది. సర్వలోకాభిరామ శ్రీరంగధామ. ఇటువంటి పనులు చేయాలి. ఎప్పుడు కూడా మీ ఇంటి దేవుడు ఉంటాడు. దేవుణ్ణి రోజు పూజించాలి. ఇప్పుడు కూడా ఇంటి దైవం కాక నీకు ఇష్టదైవం ఉంటాడు. ఆ ఇష్టదైవాన్ని ఎప్పుడూ స్మరించాలి. ఈశ్వరుడు నీకు ఇష్టమనుకో, ఓం నమ శివాయ. విష్ణుమూర్తి నీకు ఇష్టమనుకో, ఓం నమో నారాయణాయ. ఇట్లాంటి మంత్రాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా మానవులు ఏం చేస్తున్నారంటే బయట పెద్ద గొడవగా కేకలు అరుపులు వినపడుతూ ఉంటే అదేంటో చూద్దామని పోతాం. కానీ ఎక్కడైనా దేవుడు పూజ, ప్రత్యేకమైన పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ పూజకి మన చేతనైనంత ధర్మం చేయటం చాలా అవసరం. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏందా అంటే అందరినీ నేను అంటలే, మనుషులకి శ్రద్ధ దేని మీద ఉండాలి అనే దాని గురించి చెబుతూ ఉన్నా. బయట గొడవలు మనకొద్దు. మన ఇల్లు మనకు కావాలి, మన దేవుడు మనకు కావాలి, మన జాతకం మనకు కావాలి, మనం బాగుండాలి, బయట వాళ్ళు అందరూ బాగుండాలి, అందరిలో మనం బాగుండాలి. అంటే మన చేతనైనంత వరకు ఎవరికైనా సహాయం చేద్దాం. ఎవరైనా గొడవలు ఉంటే ఆ గొడవల్లోకి మనం పోవద్దు. మన కష్టం మనం పడుతూ పక్కవాడు కష్టం తెలుసుకొని మన చేతనైతే సహాయం చేయండి. కొంతమంది వచ్చి బాధలు చెప్పుకుంటారు. వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఓర్పు కలిగేటట్టుగా చేస్తే నీకు ఎంతైనా ఫలితం వస్తుంది. ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ ఎప్పుడూ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టాలు కూడా రావు. కానీ కొన్ని కష్టాలు తప్పనిసరిగా వస్తుంది. తండ్రి చేసిన పాపం కొడుకు అనుభవించాలి, కొడుకు చేసిన పాపం తండ్రి అనుభవించాలి, తాతలు చేసిన పాపం వంశం మొత్తం అనుభవించాలి. కాబట్టి వంశపూర్వకంగా వచ్చినటువంటి పాపాలు ఉంటాయి, అనేక రకాల పాపాలు. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఉన్నాయి. పిల్లిని చంపిన పాపం గుళ్ళు కట్టినా పోదు అని శాస్త్రం ఉంది. ఇంట్లోకి వచ్చిందనుకో పిల్లి, అటు ఇటు పరిగెత్తిస్తారు. పోయి ఆ పిల్లి పోయి ఏం చేస్తుంది, ఎగిరి దూకి ఏ గోతులోనో బావిలోనో పడి చస్తుంది అనుకోండి, దాన్ని మనం చంపిన పాపమే చుట్టుకుంటుంది. కాబట్టి పిల్లిని చంపిన పాపం గుళ్ళు కట్టినా పోదుట, అది పాపం అని గుర్తు చేసుకోము. అట్లాగే మన మానవుడి జన్మ ఎట్లాంటిదంటే కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున చెడున్, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. మరి ఆగామి సంతృప్తిత ప్రారంధాలను 3 ఉన్నాయి. పూర్వజన్మలో మనం చేసింది, మనల్ని కన్నవాళ్ళు చేసింది, మనం చేస్తున్నది, మనకు పుట్టినవాళ్ళు చేసిన పాపాలు, ఇవన్నీ కూడా అనుభవించక తప్పదు. వీటి నుంచి నివృత్తి కావాలంటే భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆయన్ని పూజించాలి. ఎప్పుడుగా ధర్మం తప్పకుండా నడవాలి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. అందరూ బాగుండాలి,
అందులో మనం బాగుండాలి. ఇటువంటి కోరిక కావాలి. ఏంటంటే ఇప్పుడు ఉంటున్నది, అందరూ పాడైపోతే అందరిది వేసుకొని మనం బాగుండామా అనే ఆలోచన బయటికి రాదు, కానీ లోపల ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లా దురాశగా సంపాదిస్తున్నారు. అది నిలిచేది మాత్రం కాదు. నిలిచేది ఏమిటి అంటే అందరూ బాగుండి అందరిలో మనం బాగుంటే అది ఎప్పుడు కూడా మంచి మేలు జరుగుతుంది, అంతా బాగుంటుంది, అందరం కూడా బాగుంటాం. కానీ ఈ నెలలో మేషరాశి కంటే మీనరాశి వరకు కూడా ప్రతి వాళ్ళు ముందు మీ జాతకం చూపించుకోండి. ఏమండి మేము ఒక ఆయన దగ్గర చూపించామండి అనటం కాదు, నలుగురి దగ్గర చూపించినా తప్పు లేదు. ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి అన్నారు. ఒక్కొక్కళ్ళు దైవ బలం సంపాదించి జ్యోతిష్యం చెబుతారు. నలుగురి దగ్గర చూపించినందువల్ల తప్పు లేదు. రోగం రట్టు అన్నారు. ఏదన్నా రోగం వస్తే 10 మందికి చెబితే ఎవడెవడో మందు ఇస్తారు. కాపరం గుట్టు అన్నారు. కాపరంలో ఉన్నటువంటి రహస్యాలు బయటికి పోకూడదు. కష్టాలు ఉన్నప్పుడు పండితులైన వాళ్ళు, దైవ బలం గలవాళ్ళు, జ్యోతిష్యం చెప్పగలవాళ్ళు. మరి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది బాగా చెబుతున్నారు అనేది నేను చెప్పక్కర్లా, మీరే చూసి కనుక్కోవచ్చు. మరి ఇల్లు కడుతున్నామండి, ప్లాన్ సక్రమంగా కావాలి. ఇల్లు కడుతున్నామండి, ఫౌండేషన్ సక్రమంగా ఉండాలి. ప్లాను ఫౌండేషన్ సక్రమంగా ఉండి కడితే ఇల్లు బాగుంటుంది, ఇంట్లో మనం బాగుంటాం. ఇది గృహం అంటున్నారు. గృహం అనే పదానికి గాకు కొమ్మిచ్చి వృత్తం ఇవ్వట్లా, గా రాసి వృత్తం ఇస్తున్నది. అది గ్రహము. అన్ని గ్రహాలు సక్రమంగా ఉంటేనే అది గృహం అవుతుంది. కాబట్టి ఇల్లు కట్టుకోవాలంటే వాస్తు సరిగా చూసుకోవాలి. మనిషి సుఖంగా బతకాలంటే జాతకం సక్రమంగా చూపించుకోవాలి. జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవటానికి కొన్ని పూజలు మన సొంతంగా మనం చేయలేము, ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అటువంటిది మొన్న 10వ తారీఖు మహారుద్రం చేశాము. ఒక్కరిని చేయాలంటే చేయలేము, తలా కాస్త వేసుకొని ఆ మహారుద్రం చేశాము. ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటే మన దోషాలు పోవటానికి అవకాశం ఉంటుంది. ప్రతి నెలా కూడా ఏదో ఒక కార్యక్రమం పెడతాము. ఇది సభ్యులుగా చేరితే ఆ పూజల్లో పాల్గొంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. అందరం బాగుంటాం, అందరిలో మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. స్వస్తి.